మైనింగ్ మాఫియా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీ, ప్రభుత్వ భూములు, వ్యవసాయ భూములు, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూముల్లో భారీ యంత్రాలతో గోతులు తీసేస్తూ ఖనిజ సంపదను అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. ప్రభుత్వానికి కట్టాల్సిన లాయల్టీలు చెల్లించకుండా, ఎటువంటి పర్మిట్లు లేకుండా రాజకీయ, ప్రభుత్వ అధికారులు అండదండలతో మైనింగ్ మాఫియా ఇష్టారాజ్యంగా రెచ్చిపోతుందనే విమర్శలు ఉన్నాయి. సహజ సంపదను అక్రమ మార్గంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కు నిదర్శనంగా పొదలకూరు మండలం వరదాపురంలోని అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతం నుండి మా ప్రతినిధి సాగర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. మండలం తాటిపర్తి గ్రామంలోనూ ఈ తాటిపర్తి గ్రామంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని చెప్పు గత రాత్రి నుంచి కూడా ఇక్కడ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఇప్పటికే టెంట్ వేసుకుని ఇక్కడే కూర్చున్నారు. నేను చివరికి సత్యాగ్రహం చేపడుతున్నాను, ఈ అక్రమ మైనింగ్ ఆపే వరకు కూడా ఇక్కడ నుంచి పోయేది లేదని చెప్పి వాళ్ళు చెప్తున్న వారికి సంఘీభావంగా ఇప్పటికే ఎమ్మెల్యే కోటరెడ్డి సీతారెడ్డి కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ కూడా సంఘీభావం తెలిపారు. మధ్యాహ్నం నుంచి కూడా జనసేన పార్టీ నాగబాబు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో మనం ప్రత్యక్షంగా ఇప్పుడు విజువల్స్లో కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ భారీ ఇటాచీలు చూడండి, ఎంత పెద్ద వాహనాలు. ఈ వాహనాలతో సుమారుగా కొన్ని రోజులుగా ఇలాంటి వాహనాలు సుమారుగా 10 నుంచి 20 వాహనాలు 24 గంటల సేపు కూడా ఇక్కడ మొత్తం ఖనిజ సంపద అక్రమ రూపంలో. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి, అలాగే పర్మిట్ తీసుకోవాలి. ఈ పర్మిట్ ట్యాక్సీలు లాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఎంత, ఎందుకంటే అది కూడా నిబంధనల మేరకు ఒక మైనింగ్ చేయాలంటే నిబంధనలు చాలా ఉంటాయి. మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఇలా పలు శాఖల నుంచి కూడా వాళ్ళ మైనింగ్ తీసుకున్న దానికి పర్మిషన్లు తీసుకోవాలి. ఈ పర్మిషన్ తగ్గట్టుగా మైనింగ్ చేయాలి. ఎందుకంటే కొన్ని మీటర్లు ఎంత లోతు లోడాలి, ఎంత లోతు లోడకూడదు, ఎన్ని నిబంధనలు ఉంటాయి. కానీ ఇక్కడ అక్రమార్కులకి నిబంధనలు ఏవి పాటించరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి కనిపించేది ఒకే ఒకటి, ఖనిజం. దీన్ని ఎటాగైనా అక్రమంగా తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకుంటుంటే ఇక్కడ తవ్వుకుంటూ వెళ్ళారు. అంటే ఇక్కడ ఏదైనా ఒక క్వాడ్జీ కానీ పడితే దాన్ని ఎంత లోతైనా తవ్వేస్తారు. సో ఇక్కడ క్వాడ్జీ పెద్దగా పడినట్లేదు కాబట్టి వీళ్ళు చాలా తక్కువ మొత్తాలు, అంటే సుమారుగా ఒక 2 నుంచి 3 మీటర్ల వరకు లోడేసి ఇక్కడ వదిలేసిన పరిస్థితి ఉంది. సో ఇది వర్షాకాలంలో ఇప్పటికే అక్కడ వాటర్ కూడా వస్తుంది. ఎందుకంటే వర్షాకాలంలో రేపు ఇక్కడ వాటర్ చేరితే ఇక్కడ పశువులు కానీ లేదంటే మనుషులు కానీ వచ్చినా దీంట్లో పడితే మరణించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ప్రకృతి సహజ సంపదైన ఈ మైనింగ్ని ఇలా లోడుకుంటూ వెళ్ళిపోతే అతి తొందరలోనే ఇదంతా కూడా నిక్షేపాలు కూడా మాయమయ్యే పరిస్థితి ఉంటుంది. దానికి తోడుగా కొన్ని కోట్ల రూపాయల లాయల్టీ ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. వీళ్ళు అక్రమంగా చేస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా లాయల్టీ లేదు. కేవలం అధికారం, రాజకీయ నాయకులు అండదండలు చూసుకుని ప్రతిరోజు కూడా ఈ ఒక్క ప్రాంతం నుంచే సుమారుగా 4 నుంచి 5 కోట్ల రూపాయల పైన దోచేస్తున్నారంటే మొత్తం ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రతి నెల 1000 నుంచి 2000 కోట్ల రూపాయల పైన అక్రమంగా వీళ్ళంతా దోచేస్తారని చెప్పి కొంత సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి మైనింగ్లో ప్రతి సంవత్సరం 3 నుంచి 4 కోట్లు లీగల్గా లాయల్టీ వస్తుందని చెప్పి మైనింగ్ సంబంధించిన ఒక అధికారి మనకు చెప్పడం కూడా జరిగింది. సో 3 నుంచి 4 కోట్ల రూపాయలు లీగల్గా వచ్చే లాయల్టీ ఈ మధ్య కేవలం 10 నెలల్లోనే 12 కోట్ల రూపాయల లాయల్టీ వచ్చిందంటే ఒక్కసారిగా ఎంత పెరిగిందో మనం చూడవచ్చు. సో మొత్తం మీద చూసుకుంటే ఇంత లాయల్టీ అధికారికంగా చట్టబద్ధంగానే పెరిగిందంటే వీళ్ళ చట్టబద్ధం కాకుండా ప్రతిరోజు ఎంత లోడేస్తున్నారో, అలాగే నెలకి ఎంత పోతుంది సుమారుగా. ఇప్పుడు మనం విజువల్స్ డైరెక్ట్గా మైనింగ్ జరిగే ప్రాంతానికి కూడా వచ్చాము. కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ అక్రమ మైనింగ్ ఎంత పోతుంది, దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఎంత దారుణమైన పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే కేజీఎఫ్ని మనం ఆ సినిమా రూపంలో చూసాము. కేజీఎఫ్లో యాక్చువల్గా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో అక్కడ జరిగిందని చెప్పి ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ వైట్ క్వాడ్జీ, దీన్ని ఇప్పుడు తెల్ల బంగారం అంటున్నారు. ఒకప్పుడు ఇది కేవలం ఒక కేజీకి గట్టిగా ఎత్తుకుంటే కూడా 2 రూపాయలు లేదు, కానీ ఇప్పుడు కేజీ 20 నుంచి 25 రూపాయలు. ఒక పిచ్చి రాయి 20-25 రూపాయలు అయిపోయిందంటే టన్ను 30,000 దాకా పోయింది. కాబట్టి ఇక్కడ ఎంత వీళ్ళు చూస్తానని చెప్పి కూడా చూడొచ్చు మనం. ఎందుకంటే డైరెక్ట్గా మైన్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళంతా టీడీపీ జనసేన నాయకులు వచ్చిన తర్వాత మైన్లో అట్టే లారీలు కానీ ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి, సుమారుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 నుంచి 3 మీటర్ల లోడాలి. అది ఓపెన్ కాస్ట్ మైన్ అంటారు. ఇంతకుముందులాగా అన్నీ కూడా లోపలికి వెళ్ళే మైన్లన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. కొన్ని నిబంధనలు లేకుండా ఒక మైన్ చేయాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. అట్టటి నిబంధనలు లేకుండా ఇంత పెద్ద భారీ గోతుల్లో ఎన్ని కోట్ల రూపాయల సంపద ఇక్కడ ప్రకృతి సంపదని దోచేస్తున్నా కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి మనం వీడియోస్ డైరెక్ట్ చూస్తున్నాం. లో ఎంత లోతుగా అక్కడ ఎట్టే మైనింగ్ జరుగుతుందో అంటే అదే లోతుగా చూడొచ్చు. సుమారుగా దాదాపు ఒక 50 నుంచి 100 మీటర్ల లోతు ఉండొచ్చు సుమారుగా. ఈ విధంగా అక్రమంగా సహజ సంపదను లోడేస్తూ ఇక్కడ వచ్చే డబ్బులు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లాయల్టీలు చెందకుండా ప్రజలకు చెందాల్సిన సంపద, అలాగే ప్రకృతి సహజ వనరునైన ఈ సంపదనంతా కూడా ఈ అక్రమ మార్గంలో దుర్మార్గంగా లోడేస్తూ
ఇటు ప్రజలకి, ప్రభుత్వానికి, అలాగే ప్రకృతికి కూడా విపత్తుగా మారి కేవలం ఒక రాజకీయ అండదండలు, అలాగే చూసుకుంటే ఒక రౌడీజంతో ఇదంతా కూడా దోచేస్తారని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టమాట. ఎంత మైనింగ్ని మేము ఆపేదే లేదంటూ ఇటు సవాల్ విసురుతున్నారు, సమాజానికే సవాల్ విసురుతున్నారు అక్రమార్కులు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి, ప్రభుత్వం స్పందించి ఈ అక్రమంగా సాగే ఈ మైనింగ్ అంతా కూడా అడ్డుకుని ఈ ప్రకృతిని, అలాగే ప్రజల హక్కుల్ని కాపాడాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా చెప్తున్నమాట. కెమెరామెన్ సురేంద్రతో సాగర్ రెడ్డి,